Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Yeshua HaMashiach, he lives forever. యెషువా మసీహా ఆయన ఎల్లప్పుడూ నిరంతరం జీవించువాడు. And you are not watching this program by any accident. నువ్వు ఏదో అనుకున్న రీతిగా ఈ యొక్క ప్రోగ్రామ్ చూడటం లేదు. Fresh manna from heaven. పరలోకం నుంచి తాజా మన్నా. Divinely connected to this program. నువ్వు దైవికంగా దీనికి కనెక్ట్ అయి ఉన్నావు. Hallelujah. Hallelujah. Thank God for all the partnership and all the people who are receiving so many miracles from this fresh manna from heaven. మరి ఫ్రెష్ మన్నా ద్వారా ఎంతో మంది ఎన్నో పొందుకుంటున్న అద్భుతాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. We are living now in few days to the new year. మరి నూతన సంవత్సరానికి ఇంకా కొద్ది రోజుల్లోనే మనం నూతన సంవత్సరం ప్రవేశిస్తాం. The Holy Spirit is preparing you for the upcoming events. మరి పరిశుద్ధాత్మ దేవుడు రానయ్యున్న దినాల నిమిత్తం సిద్ధపాటు చేస్తున్నాడు. Hallelujah. Hallelujah. And today's topic is మరి ఈ రోజు మన అంశం praise is your mighty weapon. స్తుతి అనే ఒక శక్తివంతమైన ఆయుధం. Praise is your mighty weapon. స్తుతి అనేది నీ యొక్క అద్భుతమైన శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. I want to turn your attention to the book of Psalms 149. కీర్తనలు 149వ అధ్యాయం చూద్దాం. Psalms chapter 149 కీర్తనలు 149 verses 5 to 9. 5 నుంచి 9 వరకు చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Let the saints be joyful in glory. Let them sing aloud on their beds. Let the high praises of God be in their mouth, a two-edged sword in their hand, to execute vengeance on the nations and punishments on the people, to bind their kings with chains and their nobles with the fetters of iron, to execute on them the written judgment. This honor have all his saints. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. Hallelujah. హల్లెలూయా. These few days to the new year, ఈ కొద్ది దినాల్లో మనం నూతన సంవత్సరంలో God is ప్రవేశిస్తున్నాం. preparing you. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. He's preparing you with praise and worship. ఆయన స్తుతి ఆరాధన ద్వారా నిన్ను సిద్ధపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Spend these days in praising and worshiping Almighty God. మరి ఈ సమయంలో మరి మీరు ఎంతో ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని స్తుతి ఆరాధన ఉంచండి. In Psalms 149 is so tremendous, is so powerful. మరి 149వ కీర్తన ఎంత శక్తివంతమైనది. It says that let the saints be joyful in glory. మరి భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు అంటున్నారు. God wants his people to be happy, to be joyful in his glorious blessed presence. చూడండి, దేవుడు ఆయన భక్తులు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఎంతో సంతోషభరితులై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. Amen. Amen. Be joyful. సంతోషభరితులై Rejoice in your God. నీ దేవునితో ఉత్సాహించండి. Celebrate your life in God. నీ జీవితాన్ని దేవునితో కలిసి ఆనందించండి. Celebrate the good things God has done for you this year. ఈ సంవత్సరం దేవుని పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి సంతోషించి దేవుని ఘనపరచండి. Celebrate your God for the coming year. రానైన సంవత్సరాన్ని బట్టి దేవునితో ఉత్సహించండి. Celebrate your glorious inheritance which God is opening for you. దేవునికై మహిమకల ద్వారాలు తెరుస్తున్నందుకు స్తుతించండి. Don't wait for new year to start the new year. Start the new year right from now. చూడండి, నూతన సంవత్సరం ఎంత నూతన సంవత్సరం గురించి ఇప్పటి నుంచే మీరు ప్రారంభించొచ్చు. Start your celebration right now. ఇప్పటి నుంచే మీరు ఉత్సహించొచ్చు. Start singing aloud. గట్టిగా బిగ్గరగా మీరు స్తుతించండి. The Bible says, let them sing aloud on their beds. వారి యొక్క పడకల మీద ఉత్సాహ గానం చేయండి అంటున్నాడు. Don't sing silently. ఓ నెమ్మదిగా ఊరుకోండి. Shout and sing and praise and glorify God. బిగ్గరగా కేకలు వేస్తూ ఆయనను స్తుతి ఆరాధించండి. Hallelujah. Hallelujah. Just like the children of Israel along with Joshua, they began to shout the praises of God. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో కలిసి దేవుని గొప్పగా బిగ్గరగా కేకలు వేస్తూ స్తుతించినట్లుగా చేయండి. Why you have to praise God? ఎందుకు
ఎందుకు మీరు దేవుని స్తుతించాలి? Because the praise is your greatest powerful weapon that God has given to you. చూడండి, స్తుతి అనేది దేవుడిచ్చిన గొప్ప శక్తివంతమైన ఆయుధం నీ పట్ల ఇవ్వబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What to do when you don't know what to do? నువ్వు ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలి? Sometimes there comes a situation you don't know in the natural what you need to do. నువ్వు కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. You are in a dilemma, you are in a confusion. నువ్వు ఎంతగానో సతమతం అవుతుంటావు. What to do? ఏం చేయాలి? The Bible says వాక్యం in సెలవిస్తుంది. verse 6, 6వ వచనంలో, let the high praises of God be in their mouth. వారి Wow. నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అంటున్నాడు. Hallelujah. Hallelujah. My Bible says high praises of God. మరి ఉన్నతమైన స్తుతి చేయమంటున్నాడు. Glory to God. దేవునికే మహిమ. There's a time when the Holy Spirit says, this is the time you have to make high praises unto God Almighty. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ సమయంలో నీ ఉన్నతమైన ఉత్సాహ స్తుతి ఆరాధన జరిగించు అంటున్నాడు. Hallelujah. Hallelujah. And a two-edged sword in their hands. వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉన్నదంట. Can you see the connection here? Praise and weapon. Praise and double-edged sword. Praise and weapon. We see the connection in the scripture. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మనము స్తుతియు మళ్ళీ ఆ యొక్క ఆయుధం యొక్క కనెక్షన్ ఏమైందో చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. God empowers you with the supernatural heavenly weapons in your life to fight the devil, to fight the cohorts, the army of the satanic kingdom. ఆ సాతాను యొక్క రాజ్యాన్ని దాని యొక్క గనులతో వాళ్ళని హతమార్చడానికి దేవుడు నీకు బలమైన ఆయుధంలను ఇస్తున్నాడు పరలోకం నుండి. Hallelujah. హల్లెలూయా. And verse 7, to execute vengeance on the nation, punishment on the people. చూడండి, అన్యజనులకు ప్రజలకు శిక్షించుటకు ప్రతిదండన అంటున్నాడు. Hallelujah. Hallelujah. So when you praise the high praises of God, నువ్వు ఉన్నతమైన స్తుతి ఆరాధన జరిగించినప్పుడు vengeance and punishment is released on the demonic kingdom. ఆ అపవాది యొక్క రాజ్యం పైన ప్రతిదండన చేయబడుతున్నది. Hallelujah. హల్లెలూయా. God's wrath is poured out. దేవుని యొక్క ఉగ్రత The కుమ్మరింపబడుతున్నది. punishment comes on the wicked. ఆ యొక్క దుష్టుల మీద ఆ యొక్క న్యాయ తీర్పు జరుగుతుంది. God begins to break the wickedness of the wicked one. ఆ యొక్క దుష్టుల యొక్క దుష్ట ఆలోచనలని తారుమారు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Verse 8, 8వ వచనం, to bind their kings with chains and the nobles with fetters of iron. గొలుసులతో వారి రాజులను Glory. ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు. When you begin to praise God with the high praises, నువ్వు ఉన్నతమైన స్తుతి ఆరాధన మీరు జరిగించినప్పుడు angels will be dispatched from the gates of heaven. They will be bringing big mighty chains in their hands to tie, to bind the dragons, to bind the demonic forces, to bind all the powers of darkness. Hallelujah. అపవాది రాజ్యంలో ఉన్న దురాత్మ సమూహాన్ని బంధించుటకు దేవదూతలను దేవుడు పరలోకం నుంచి పంపించి గొప్ప సంఖ్యలతో గొలుసులతో వారిని బంధించుటకు దేవదూతని పంపిస్తారు. Hallelujah. Hallelujah. Angels work in the atmosphere of praise. దేవదూతలు నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో ఆ వాతావరణంలోనే పని When జరిగిస్తారు. Paul and Silas began to praise God, పౌలు సీలలు దేవుని స్తుతిస్తున్నప్పుడు what did they do when they don't know what to do? వారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే Everything was closed for them. అన్ని మూయబడి ఉన్నవి. Everything was hopeless for them. ఇంకా నిరీక్షణ లేదు వారికి. Their whole bodies were paining. ఓ వారి ఒళ్ళంతా గాయములతో The బాధపడుతున్నారు. whole city shamed them, ఆ యొక్క పట్టణం అంతా కూడా వారిని అవమానపరిచింది. disgraced them. వారిని They అవమానపరిచింది. lost their testimony. వారి సాక్ష్యం They కోల్పోయారు. lost their good name. వారి మంచి పేరు కోల్పోయారు. And they are about to die. ఇక మరణించే స్థాయిలో They ఉన్నారు. put them in the deepest dungeon. ఓ చీకటి అగాధంలో వారు The త్రోయబడ్డారు. authorities were very angry. ఆ యొక్క అధికారులు వారి మీద ఎంతో ఉగ్రతతో They కూడి beat ఉన్నారు. them and threw them. వారి బాగా కొట్టి లోపల And they're పారవేశారు. about to be executed. ఇక వారి మీద శిక్ష విధించనై ఉన్నారు. What to do when you don't know what to do? నువ్వేం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలి? High praises to God. దేవునికి ఉన్నతమైన స్తుతులు. High praises to God. దేవునికి ఉన్నతమైన Paul స్తుతి. began to do high praises. పౌలు ఆ యొక్క ఉన్నతమైన స్తుతి
వృద్ధి ప్రారంభించాడు. As well as Silas also. శీలా కూడా ఆ రీతిగా There మొదలు was a పెట్టాడు. mighty violent earthquake. గొప్ప భూకంపం అక్కడ జరిగింది. Angels of God came down there. దేవదూతలు ఆ స్థలంలోనికి The దిగి power వచ్చారు. of God came down దేవుని there. యొక్క శక్తి అక్కడ దిగి వచ్చింది. Locks began to open without keys. ఆ యొక్క తాళములు తాళపు చెవులు లేకుండానే తెరవబడ్డాయి. Chains began to break. సంఖ్యలు విరగొట్టబడ్డవి. Gates began to open. ద్వారాలు తెరవబడ్డవి. The power of God was manifested and demonstrated. దేవుని యొక్క శక్తి అక్కడ విడుదలై ఉన్నది. Foundation of the prisons were shaken. ఆ యొక్క చెరసాల యొక్క పునాదులు కదిలింపబడ్డాయి. Praise is a mighty weapon. స్తుతి అనేది బలమైన ఆయుధమై With ఉన్నది. your hands, I want to pray for you. నీ చేతులు పైకెత్తి నేను ప్రార్థిస్తాను. Father, even right now the mighty anointing is coming upon so many people. ప్రభువా ఇప్పుడే అందరి మీద దేవుని యొక్క బలమైన శక్తి అభిషేకం So కుమ్మరింపబడుతుంది. many chains are falling down. ఎన్నో సంఖ్యలు గొలుసులు Deliverance is విరగొట్టబడ్డాయి. happening. ఇప్పుడే విడుదల జరుగుతుంది. Somebody with a smoking addiction, your bondage is breaking. పొగ తాగి అలవాటు ఉన్న వారికి విడుదల కలుగుతుంది. Somebody, a mother is worried about your child, is in drug abuse. God is setting that child free. ఒక స్త్రీ తన యొక్క కుమారుని నిమిత్తం ఎంతగానో బాధపడుతుంది. దేవుడు ఆ కుమారుని ఆ యొక్క మత్తు పదార్థాల నుంచి విడుదల కలుగజేస్తున్నాడు. Alexander, the Lord is visiting you and touching you. అలెగ్జాండర్ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. Thank you, Lord Jesus. యేసునికి వందనాలు. Oh, hallelujah. Hallelujah. Many financial breakthroughs are coming. గొప్ప ఆర్థిక విడుదల The పొందుకుంటున్నారు. glory of the Lord is filling. Thank దేవుని you, యొక్క Lord. మహిమతో I నింపబడుతున్నారు. bless you in Jesus' name. యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. Amen. ఆమేన్. Write your testimonies. మీ సాక్ష్యాలు రాయండి. This is a time of high praises. ఇది ఉన్నతమైన స్తుతులు చెల్లించే సమయము. See you tomorrow. రేపు తిరిగి కలుసుకుందాం. God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Amen. ఆమేన్.